నమస్తే. ఒకరోజు బ్రేక్ తర్వాత మళ్ళీ కొత్త వీడియో. ఈరోజు మార్నింగే వచ్చిన అప్డేట్ ఏంటి అంటే, మేఘాలయకి వెళ్ళిన హనీమూన్ కపుల్‌లో హస్బెండ్ చనిపోవడాన్ని బేస్ చేసుకొని ఆ పర్టిక్యులర్ అలిగేషన్ వైఫ్ మీదకి వచ్చింది. అండ్ ఈ వైఫ్‌ని అంటే తన పేరు సోనం అండ్ హస్బెండ్ పేరు రాజా రఘువంశీ. సో, జరిగిందేంటి అంటే సోనం గారిని గాజా నుంచి వారణాసి మధ్యలో మన వారణాసికి సంబంధించిన పోలీసులు తనని అక్కడ డిటైన్ చేసి పెట్టుకున్నారు. ఇక్కడ మేఘాలయ పోలీస్ దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే సోనం రఘువంశీ ఈ పర్టికులర్ మర్డర్‌లో తనది మెయిన్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది అని చెప్పేసి తనని అక్యూజ్డ్‌గా అంటే ఫస్ట్ ముద్దాయిగా వీళ్ళు వాళ్ళ లిస్ట్‌లో పెట్టుకున్నారు. ఇప్పుడు సోనం రఘువంశీ మనకి గాజా నుంచి వారణాసి వెళ్ళే దారిలో వారణాసి పోలీసులకి తను చిక్కడం జరిగింది. ఇప్పుడు సోనం రఘువంశీని వీళ్ళు వారణాసి దగ్గర అక్కడ డిటైన్ చేసి పెట్టారు. మేఘాలయ పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి ఇప్పుడు మేఘాలయ పోలీసులు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి తినని తీసుకుని మళ్ళీ రిటర్న్ వెళ్ళి అక్కడ మెజిస్ట్రేట్ ముందు తినను ప్రెజెంట్ చేసి తన అఫీషియల్ స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేసుకోవాలి. ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చిన మనము చాలా యూట్యూబ్ ఛానల్స్‌లో వింటుంది ఏంటి అంటే ప్లాటింగ్ ఏదైతే జరిగిందో కంప్లీట్ తిన ప్లాన్ తోటి తన బాయ్ ఫ్రెండ్ అతని 2 ఫ్రెండ్స్ కొన్ని బైక్స్ చూపిస్తున్నారు వీళ్ళు వెళ్ళేది. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం బయటికి రావడానికి గల రీజన్ వీళ్ళిద్దరిని తీసుకెళ్ళిన ఆ టూర్ గైడ్. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఆన్ రికార్డెడ్‌గా ఎక్కడ మనకి ఒక స్పెక్యులేషన్ లేదు. కొంతమంది వాళ్ళకి నచ్చినట్టుగా ప్రొజెక్ట్ చేసి చూపిస్తున్నారు. బట్ అఫీషియల్‌గా ఏదైతే రికార్డ్ చేయాల్సింది ఉందో దానికి ఇంకొక 24 అవర్స్ టైం పడుతుంది. ప్రెజెంట్ వారణాసి పోలీసుల దగ్గర మనకి సోనం గారు చెప్పింది ఏంటి అంటే, నేను ఇక్కడ ప్లాట్ చేయలేదు. మర్డర్ ప్లాన్ నాది కాదు. నన్ను అడాప్ట్ చేశారు అంటే కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసి ఈ జర్నీలో నన్ను ఇక్కడ గాజా దగ్గర వదిలిపెట్టారు. గాజా ఎక్కడుంది అంటే మనము మేఘాలయ నుంచి వారణాసి వెళ్ళేటప్పుడు మధ్యలో వస్తుంది. అక్కడ వదిలిపెట్టారు. ఇక్కడ పోలీసులు తినని పట్టుకుని ఇప్పుడు ప్రెజెంట్ క్వెషనింగ్ అనేది జరుగుతుంది. పాసిబిలిటీ ఉందా లేదా అన్నది సొంతంగా మనము నిర్ణయం తీసుకోవడం కన్నా ఒక 2 రోజులు ఆగితే ప్రాపర్ ఏంటి అన్నది సోనం గారి నోటి నుంచే మనము వినే పాసిబిలిటీ అనేది చాలా ఉంది. ఎస్, పోలీసులు ఒకవేళ తిను అక్యూజ్డ్ అని చెప్పేసి అనుకుంటే మాత్రము పాసిబిలిటీస్ లేకపోలేదు. ఎందుకు అంటే మల్టిపుల్ న్యూస్ నుంచి మనం ఏదైతే వింటున్నామో అది నిజమా అంటే ఫ్యాక్ట్ చెక్ చేయకుండా మనం ఇప్పుడు మాట్లాడుకుని దాని తర్వాత తన మీదకి ఒకటి నెట్టేసి రేపొద్దున ఇంకొకటి మార్చుకొని ఇదంతా చేయడం కన్నా ముందు ఇంకొక 24 అవర్స్ తను ఎట్లాగో ఇప్పుడు దొరికారు కాబట్టి ఇంకొక 24 అవర్స్‌లో తన మీద మేఘాలయ పోలీసులు ఎలాగో ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారో ఆ ఎఫ్ఐఆర్‌లో ఏమని మెన్షన్ చేశారు, తన నుంచి వచ్చే నిజాలని వీళ్ళు ఎలా చూపిస్తున్నారు, ఎవిడెన్స్‌లేంటి వీటన్నిటితోటి ఒక క్లియర్ వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ డే.